హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డైలీ బ్లాగ్స్. సో ఈరోజు నేను వర్క్ నుంచి వచ్చేసిన తర్వాత చిన్న వీడియో క్లిప్ చూశాను న్యూస్ చూస్తుండగా. సో నాకు చాలా బాధ కలిగించింది ఆ విషయం. సో దాన్ని మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. సో దానికన్నా ముందుగా నేను మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. సో ఒక్కసారి ఈ వీడియోని చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత టాపిక్లోకి వెళ్దాం. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట, నాన్న నీకై ప్రాణం. సో మనమైతే ఇందాక వీడియో చూసాం కదా, ఆ వీడియోలో కనిపించేది నా కొడుకు. సో రీసెంట్గా నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైందంటే మా ఫ్రెండ్ని కలవాలి, లైక్ ఒక 15 ఇయర్స్ అవుతుంది మేము కలవక అని. ఒకసారి వాడిని కలవడానికని మేము ప్లాన్ చేసుకొని వెళ్తున్నప్పుడు ఆర్మూర్ అంటే మన దగ్గర అందరికీ ఐడియానే ఉంది. ఆర్మూర్ దాకా వెళ్ళినాము. మేము వెళ్ళాల్సింది బాల్కొండ. సో ఆర్మూర్ దాకా వెళ్ళిన తర్వాత సడన్గా వర్షం స్టార్ట్ అయింది. అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మేము బయలుదేరినప్పుడేమో మంచిగానే ఉంది వెదరు. సో ఆర్మూర్ రీచ్ అయిన తర్వాత ఫుల్గా వర్షం స్టార్ట్ అయింది. మేము హైవే రోడ్ పైకి ఎక్కిన తర్వాత ఇంకా బీభత్సంగా వర్షం స్టార్ట్ అయిపోయింది. నేను ఏం ఆలోచించినానంటే, నేను ఎంత తడిసినా సరే నా కొడుకు మీద ఒక చుక్క కూడా పడద్దు అని మా మిసెస్కి కూడా చెప్పిన. అమ్మ నువ్వు కూడా నానినా సరే కానీ బాబుని మాత్రం అస్సలు నాననివ్వకు అని చెప్పిన. సో తను కూడా ఓకే అని చెప్పేసి మేము వాడిని కవర్ చేసుకుంటూ వచ్చినాం. అయినా వర్షం చాలా ఎక్కువ అయిపోయింది. సో మేము డిసైడ్ అయినాం ఏంటంటే ఇంకా అసలు వర్షం ఆగేలా లేదు, బాబు నానే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మేము బస్ షెల్టర్స్ ఉన్నాయి కదా హైవే పైన, ఆ బస్ షెల్టర్లో ఒక దగ్గర ఆగి నేను మా ఫ్రెండ్ గారికి కాల్ చేసి అరే నువ్వేం చేస్తావు తెలియదు, నాకు తొందరగా నువ్వు కార్ తీసుకురారా. అరే ఇప్పుడు ఎందుకు రా కారు, ఇప్పుడు ఏమైందిరా అంటే, నేను వస్తున్నా నీ దగ్గరికి యాక్చువల్గా. సో అంత వేలున్నాము, ఫుల్గా రెయిన్ వస్తుంది కదా. ఇప్పుడు మా చిన్నోడు ఉన్నాడు మాతో పాటు, వాడు నానుతారా, వాడికి అసలు నానొద్దు, వాడికి జలుబు అయితే కష్టమవుతుంది అని నేను అంత కేర్ఫుల్గా వాడికి అంటే నేను నా కొడుకు మీద అంత కేర్ తీసుకొని నా ఫ్రెండ్ వాడికి కాల్ చేసి ఆ కార్ని అరేంజ్ చేసిన. ఆ కార్ని అరేంజ్ చేసిన తర్వాత ఆ వర్షం ఇంకా ఆగట్లేదు అని చెప్పేసి మా ఫ్రెండ్ వాడు పాపం కాల్ చేయగానే కార్ తీసుకొని వచ్చిండు. ఒక పెట్రోల్ పంప్లోకి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని అక్కడే కాసేపు వెయిట్ చేసాం. సో అప్పుడు నా కొడుకు ఆ కార్లో నుంచి పప్పా హాయ్ అని అంటూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ గాడు మాకు తెలియకుండా వీడియో తీశాడు. అది నాకు రీసెంట్గానే వాడు పంపించినాడు. అది చూసిన తర్వాత ఒక్కసారి నాకు ఎంత సంతోషం వేసిందంటే, నేను ఎంత కష్టపడ్డా, నేను ఎంత ఫీల్ అయినా నా కొడుకుని మాత్రం ఒక రాజులాగా చూడాలనుకున్నా. అంటే ఐ మీన్ లైక్ కార్లో అయినా సేఫ్గా ఉంచాలనుకున్నా. వాడికి ఆ కష్టం తెలియవద్దు, అంటే జలుబు కావద్దు, అట్లా వాడి హెల్త్ విషయం నేను అంత కేర్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక తండ్రి 3 ఆడపిల్లల్ని పెంచి వాళ్ళని చదివించి మంచి స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించిన తర్వాత వాళ్ళు మంచి సెటిల్ అయిన తర్వాత ఆ తండ్రి చావు బతుకులు ఉన్నప్పుడు చూడ్డానికి ఒక కూతురు కూడా రాలేదంట. ఇందాక నేను చూశాను. సో ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఒక కూతురు, ఆమెని ఇంకా బెటర్ అనుకోవచ్చు, ఆ ఒక కూతురు కూడా ఒక ఎన్జిఓ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి డబ్బులు పే చేసి మీరే అంత్యక్రియలు చేయండి, దానికి కావాల్సిన మేము పే చేస్తామని చెప్పి ఆమె పే చేసి వీడియో కాల్లో అంత్యక్రియలను చూస్తూ ఉన్నది. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం అసలు. అరే నేను ఒక 2 ఇయర్స్ కిడ్ నా కొడుకు, వాడి గురించి నేను అంత కేర్ తీసుకున్నా అంటే వాళ్ళ తండ్రి 3 ఆడపిల్లల గురించి, ఈ సొసైటీ ఎట్లుందో తెలిసి కూడా ఆయన 3 ఆడపిల్లల గురించి ఎంత కేర్ తీసుకొని వాళ్ళని పెంచి ఒక మంచి ఇంటికి ఇచ్చి పెళ్లి చేసి ఉండొచ్చు. అయినా అంటే ఆయనకు ఒక కొడుకు లేడు కదా, అదే కొడుకు ఉంటే ఆడు ఎలాంటోడైనా సరే దగ్గరుండి చేస్తుండనేమో అన్న ఒక థాట్ వచ్చింది నాకు. వీళ్ళు 3 ఉన్నట్టే కానీ ఏ ఒక్కరు కూడా వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేయలేరు. ఈవెన్ ఆయన లాస్ట్ అంత్యక్రియల్లో కూడా ఉన్న కూతుర్లు ఉన్న ఒకటే లేనా ఒకటే కదా, లేకున్నా ఒకటే అనిపిస్తుంది నాకైతే. చాలా దౌర్భాగ్యమైన స్థితిలో మనం బ్రతుకుతున్నాం. అసలు మరి ఆ తండ్రి వాళ్ళని సరిగ్గా చూడలేదా, లేకపోతే ఈ పిల్లలు ఆ తండ్రిని సరిగ్గా అర్థం చేసుకోలేదా? అసలు ఎక్కడ ఈ మిస్టేక్ ఎక్కడ జరిగింది? సమాజంలో ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఇకనైనా మారండి. సరే నీ తండ్రి చేతగానోడే కావచ్చు, సరే నీ తండ్రి చెడ్డోడే కావచ్చు, ఏదైనా నీకు జన్మనిచ్చిన తండ్రి కాబట్టి ఇప్పటిదాకా ఏదైనా సరే, అప్పటి ముందు ఏదైనా సరే, బట్ నువ్వు నీ తండ్రికి చివరిసారిగా నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. దానికి ఖచ్చితంగా నువ్వు అటెండ్ కావాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా ఖచ్చితంగా దానికి రావాలి.
అది యాజ్ అ కొడుకు కానీ యాజ్ అ కూతురు కానీ మీ యొక్క బాధ్యత అది. దాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నారు ఏంది అసలు సొసైటీ, నాకు అర్థమవుతలేదు. సరే, ఒకవేళ కూతురు బాగున్నా ఫాదర్ బాగాలేకున్నా ఏది ఏమైనా సరే చివరి గడియలు అంటే అది ఇప్పుడు మళ్ళీ ఆయనని మీరు చూడాలనుకున్న అక్కడ నుంచి మీరు వచ్చిన ఆయన కనిపించాడు కదా మీకు. ఒక్కసారి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఆయనని మీరు చూడాలనుకుని ఆయన కనిపించాడు కదా. అది ఎందుకు అర్థమవుతలేదు జనాలకి? ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా కాదు, ఎప్పుడు ఒకేలాగా ఉండడానికి ట్రై చేయండి ప్లీజ్. చాలా అంటే చాలా ఫీల్ అయ్యా నేను, అందుకోసం ఈ వీడియో చేయాల్సి వచ్చింది. బట్ ఈ వీడియో వల్ల ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, కానీ ఎవరైనా ఒక్కరైనా మారాలా ఆలోచనతోనే ఈ వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.